ఏ వృత్తిలోనైనా స్ట్రెస్ తప్పదు. కానీ స్ట్రెస్ వల్ల ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరోనా వచ్చిపోయిన తర్వాత రకరకాలుగా మనం వల్నరబుల్ అయిపోయాం. మన బాడీ మీద మనం దయ చూపించాలి. మీకోసం మీరు స్పెండ్ చేసే 15 నిమిషాలు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు BMS రీఛార్జ్ యువర్ సోల్. దిస్ ఈజ్ JP, హై పర్ఫార్మెన్స్ అండ్ వెల్బీయింగ్ కోచ్. ఇవాళ ఉన్న హై స్పీడ్ యుగంలో మెడిటేషన్ తాలూకు అవసరం చాలా ఉంది. అంటే మనం ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో ఒక చిన్న పాజ్ తీసుకొని మళ్ళీ మనకున్న స్ట్రెంగ్త్స్కి రీకనెక్ట్ అవ్వడానికి, మనకున్న నాలెడ్జ్కి రీకనెక్ట్ అవ్వడానికి, మైండ్ని కామ్ చేయడానికి ఈ మెడిటేషన్ చాలా అవసరం. అయితే మెడిటేషన్ అనేది చేసేటప్పుడు మనం దానికి చాలా ప్రిపరేషన్ చేయాలి. ఎస్పెషలీ ఎవరికైనా బాగాలేదు, లేదా దే ఆర్ ఫీలింగ్ లో, దే ఆర్ గోయింగ్ త్రూ వెరీ సాడ్ సిచ్యువేషన్స్ అనుకోండి, వెంటనే కూర్చొని మెడిటేషన్ చేయకూడదు. కానీ ఏమవుతుందంటే, ఒక జ్వరం వచ్చిన పర్సన్కి పారాసెటమాల్ తీసుకోమని ఎలా అయితే ఒక కామన్ మ్యాన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో, అలా ఎవరికైనా కొంచెం మైండ్లో బాగాలేదు, దే ఆర్ గోయింగ్ త్రూ అనగానే కామన్ మ్యాన్ చెప్పే విషయం ఏంటంటే, ఐ థింక్ మీరు మెడిటేషన్ చేయాలి అని. కానీ దానికి ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ చేస్తే యాంగ్జైటీ, డిప్రెషన్ మరి కొంచెం పెరుగుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక యూట్యూబ్ చూసి, ఒక వీడియో చూసి క్యాజువల్గా చేయకూడదు. డెఫినెట్లీ ఒక గైడెన్స్తో, ఒక ప్రిపరేషన్తో చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతాయి, అండ్ మన బాడీ చాలా రిసీవింగ్ ఎబిలిటీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రేయర్ అనేది మనం దేవుడితో మాట్లాడడం కోసం చేస్తే, ఈ మౌనంగా కూర్చునే మెడిటేషన్ అనేది మనం యూనివర్స్ నుంచి వినడం కోసం. ఓకే, ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, దెన్ టు లిసన్ టు గాడ్ ఆర్ టు ద యూనివర్స్ అండ్ దట్ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్కి, మన సబ్కాన్షియస్ మైండ్కి, మన బాడీకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిసీవింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సునామీ ఉంది. సునామీ వచ్చేటప్పుడు పక్షులకి, జంతువులకి ముందుగా తెలిసిపోతుంది, మనకంటే ముందుగా. ఎందుకంటే వాటి ఫ్రీక్వెన్సీ డిఫరెంట్, అందుకనే అవి ముందుగా తెలుసుకుంటాయి. అలాగే మన కాన్షియస్ మైండ్కి, మన బాడీకి చాలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిసీవింగ్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కాసేపు ఈ నాన్ స్టాప్ రన్నింగ్ మైండ్ని ఆపి కొంచెం ప్రిపరేషన్తో కూర్చొని మెడిటేషన్ చేస్తే, అదే టైంలో మన బాడీ తనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ వస్తుంది, ఇంట్యూషన్ వస్తుంది, అండ్ హెల్త్ని నెక్స్ట్ స్టాండర్డ్ తీసుకెళ్ళడానికి, ఒక మెమొరీని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ జరగవచ్చు. ఒక పర్సను ఆరోగ్యం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక స్ట్రెస్ తగ్గడం అనేది ఎంత సింపుల్ థింగ్ అంటే, కొన్నిసార్లు ఎలాంటి ట్రీట్మెంట్ అయినా అది స్పీడ్ చేయొచ్చు, ఆర్ ఒక పర్సన్ వాళ్ళకి ఎబిలిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. దానికోసం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. సో ఎప్పుడూ కూడా మెడిటేషన్ అనేది చేయడం మొదలుపెట్టినప్పుడు ఒకటేసారి మనం వెళ్ళి ఒక 4 hours, ఒక 6 hours ప్రోగ్రాంలో జస్ట్ లైక్ దట్ కూర్చోకూడదు. అలాగే ఊరికనే మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నామో చెప్పే పర్సన్కి తెలీదు. సో ముందుగా 1-on-1 మనకి ఏం జరుగుతుంది మన లైఫ్లో, ఎలాంటి ఫేజ్లో ఉన్నాం మనం, ఒక హాయిగా ప్రశాంతంగా ఉండి, నా వర్క్లోంచి నేను బ్రేక్ తీసుకుంటున్నాను, సంవత్సరంలో ఒకసారి ఇలా కూర్చుంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రీఛార్జ్ మై సోల్ అనుకున్నప్పుడు ఒకలా. అదే మనం చాలా టర్బులెన్సెస్లో ఉన్నాం, రకరకాల విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అండ్ సడన్లీ అనుకోని సాడ్ థింగ్స్ జరిగాయి, ఈ కరోనా టైంలో ఎన్నో జరిగాయి. ఇలాంటివి జరిగినప్పుడు మనం మెడిటేషన్ కూర్చునే విధానం వేరు. సో ఇది కొంచెం మనం మనసులో పెట్టుకోవాలి. వెరీ క్యాజువల్గా మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరో చెప్పారని జస్ట్ లైక్ దట్ వెళ్ళి మెడిటేషన్లో కూర్చోండి. రైట్. తర్వాత మెడిటేషన్ చేసే ముందు కంపల్సరీగా స్ట్రెచ్చింగ్ చేయాలి, ఒక బేసిక్ వార్మప్ చేయాలి, బేసిక్ స్ట్రెచ్చింగ్ చేయాలి. ఎందుకంటే మన బాడీని కదపడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడాలన్నా, ఒక జిమ్కి వెళ్ళాలన్నా, ఒక యోగా చేయాలన్నా, మనం అనవసరమైన స్ప్రెయిన్స్ రాకుండా ఉండడానికి, మజిల్స్ ఇంజ్యూరీ అవ్వకుండా ఉండడం కోసం వార్మప్ చేస్తాం.
కానీ బాడీని కదపకుండా కూర్చోవాలన్నా కూడా మనం వార్మప్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, లక్ష్మీ సహస్రనామాలు చేయడం కోసం కూర్చుంటారు, 3-4 గంటలు కూర్చుంటారు. ఈ కూర్చోవడం ప్రాసెస్లో తెలియకుండానే వాళ్ళకి సయాటికా పెయిన్స్ వస్తున్నాయి. సో అలా మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఎంత కష్టంలో ఉన్నా కూర్చొని కాస్త స్ట్రెచ్చింగ్ చేయాలి, వార్మప్ చేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి. అండ్ మెడిటేషన్ చేయాలనుకున్న మొదటి రోజే మనకి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే రాదు. ఇది మనం గుర్తించాలి. 4 రోజులు చేయగానే నా వల్ల కావట్లేదు, కళ్ళు మూసుకోగానే నాకు ఆలోచనలు వస్తున్నాయి, సో ఇది నా వల్ల కాదు, ఇది నాకు సరిపోదు అని మనం వెళ్ళిపోయే ముందు మనం ఏం చేయాలంటే, ముందు నా కోసం నేను ఒక 15 నిమిషాలు ప్రతిరోజు వెచ్చించగలనా లేదా అని ఆలోచించాలి. ఒకసారి అది నిర్ణయించిన తర్వాత ఏ టైంలో చేయాలనుకుంటున్నారు అది నిర్ణయించండి. అప్పుడు మీరు కూర్చోండి. మనం డైనమిక్ బ్రెత్ మెడిటేషన్ అని, పంచకోశ మెడిటేషన్ అని రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు తెలుసుకునే ముందు అసలు మీతో మీరు ఒక లేమ్యాన్ లాగా ఒక ప్లెయిన్ వాల్ ముందర కూర్చొని కళ్ళు మూసుకొని మీతో మీరు 15 నిమిషాలు గడపండి. ఆ 15 నిమిషాలు వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ రోజు నేను మాత్రం తప్పకుండా కూర్చుంటాను అని ఒక నిర్ణయం తీసుకో. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత అప్పుడు మన థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ధ్యాస మొత్తం మనం తీసుకునే బ్రెత్ మీద పెడుతూ ఉంటాం. మన బాడీని అబ్జర్వ్ చేస్తాం, చుట్టూ ఉన్న వాతావరణం టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తాం, చుట్టూ ఉన్న సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తాం, మైండ్ని అబ్జర్వ్ చేస్తాం. ముఖ్యంగా మైండ్లోకే కదా థాట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. సో ఏమవుతుంది నా మైండ్లో, ఓకే థాట్స్ వస్తున్నాయా, లెట్ ఇట్ బీ, లెట్ ఇట్ గో అనేలా జస్ట్ మీరు ఆ 15 నిమిషాలు మీతో మీరు ఉండడానికి, వీలైతే ఓన్లీ ఆ బ్రెత్ని ఫాలో అవ్వడానికి, మన బాడీలో ఉన్న ప్రతి సెల్ని గమనించడానికి వెచ్చించండి. ఈ 15 నిమిషాలు మన అందరి దగ్గర ఉంది. మనకు తెలుసు ఇవాళ ఎంత బిజీ ఆఫీసర్ అయినా కూడా 3-4 గంటలు ఫోన్లో, ఇంటర్నెట్లో, రీల్స్లో రకరకాలుగా స్పెండ్ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకోసం మీరు 15 నిమిషాల ముందు చేయాలని నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక 30 రోజుల పాటు మీకు ఎలాంటి థాట్స్ వచ్చినా దాన్ని ఆపకండి. ఒక 30-40 రోజుల తర్వాత మీకు తెలియకుండానే చాలా మేజర్ చేంజెస్ వస్తుంటాయి. ఒక రకమైన కామ్నెస్, ఇంటర్నల్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్స్, నర్వస్ సిస్టమ్ స్లో డౌన్ అవ్వడం, మైండ్ కామ్ అవ్వడం, ఒక రకమైన ప్రశాంతత, ఆ స్ట్రెస్ తగ్గడం, ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే, అది మన వర్క్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, మనం తీసుకునే ఛాలెంజింగ్ వర్క్లో కావచ్చు, మన బాడీ తొందరగా ట్యాక్స్ అవ్వదు, మైండ్ తొందరగా అలసిపోదు, అండ్ మనం నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేయగలుగుతాం. లైఫ్లో కష్టాలందరికీ వస్తాయి, ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. ఇవాళ 10 ఏళ్ల పిల్లాడు కూడా ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్ అంటున్నాడు, గివ్ మీ సమ్ స్పేస్ అంటున్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ వృత్తిలోనైనా స్ట్రెస్ తప్పదు, కానీ స్ట్రెస్ వల్ల ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కరోనా వచ్చిపోయిన తర్వాత రకరకాలుగా మనం వల్నరబుల్ అయిపోయాం. ఫిజికల్గా, మెంటల్గా కూడా మైండ్ వీక్ అయిపోయి యాంగ్జైటీ, ఫియర్స్ ఇవన్నీ అనుకోకుండా వస్తున్నాయి. ఈ మందుల వల్ల, మన మెడిసిన్స్ వల్ల కూడా మన నర్వస్ సిస్టము చాలా దెబ్బతిని ఉన్నది. ఎందుకంటే కరోనా అప్పుడు అందరూ ఒక నెక్స్ట్ లెవెల్ డోస్ తీసుకున్నారు. సో మనం దానికి కాంపెన్సేటరీగా మనం టైం ఇవ్వాలి, మన బాడీ మీద మనం దయ చూపించాలి. ఓకే, దయ కంటే ఇంపార్టెంట్ లవ్. ఓకే, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీకోసం మీరు స్పెండ్ చేసే 15 నిమిషాలు మీరు మిగతా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసేలాగా మిమ్మల్ని బెటర్ పొజిషన్లో ఉంచుతాయి. ఓకే, మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతాయి, మీ మానసిక శక్తిని పెంచుతాయి. ఓకే, దెన్ ఇలా మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తే తర్వాత డెఫినెట్లీ మనం నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ట్రై చేయొచ్చు. డైనమిక్ బ్రెత్ మెడిటేషన్ అని రకరకాల మెడిటేషన్స్లో మనల్ని మనం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవసరమైన ప్రాక్టీసెస్ అన్నీ చేయొచ్చు. ఎన్నో అద్భుతమైన సంస్థలు ఉన్నాయి, రకరకాల గురువులు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ ప్రిపరేటరీ వర్క్ చేసి మర్చిపోకుండా ఒక స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాతే మీరు మెడిటేషన్లో కూర్చోవాలి. మరిన్ని విషయాల కోసం స్టే ట్యూన్డ్. ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ వీ కెన్ టాక్.